హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాట్ గార్డెనింగ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మనం ఇంట్లో ఉన్న బకెట్లతో ఖాళీ అయిపోయిన వాటితో పనికిరాని వాటితో మనం మొక్కలు అనేది పెడతా ఉంటాం కదా. వాటిని డ్రైన్ హోల్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మొక్క అనేది చనిపోకుండా గ్యారంటీగా బతుకుతుంది, వాటర్ లెవెల్స్ ఎప్పుడు ఎలా పెట్టుకుంటే మనం హోల్స్ అనేవి సూట్ అవుతాయి అనేది నేను మీకు ఈరోజు ఇదైతే నాకు ఒక పాత బకెట్ అండి, ఆయిల్ బకెట్. దీంట్లో నేను మా గులాబీ మొక్క ఒకటి పెద్ద బకెట్లో వేసాము ఇంతకుముందు, పెయింట్ బకెట్లో. అది బకెట్ అనేది పాడైపోయింది, మళ్ళీ ఈ బకెట్ తీసుకున్నాను. ఇంకా కొంచెం పెద్ద అయినా పర్వాలేదు, గులాబీ మొక్క మందార మొక్కలు వాటికి నాకు దగ్గర ఇదే ఉంది, ఇది తీసుకున్నాను. హోల్స్ అయితే ఇలా పెట్టుకున్నాను. అడుగు భాగంలో 5 పెట్టానండి, పక్కల వాటిలో 2 స్టెప్పులుగా పెట్టాను చుట్టూ, అంటే ఒక 7-8 పెట్టాను సుమారుగా. కొంచెం హోల్ మీరు కూడా అలాగ పెట్టుకోండి. ఈ బకెట్ నాది ఇలా పాడైపోయింది, ఆయిల్ బకెట్. మొక్క అనేది 1 ఇయర్ అయింది వేసి నేను ఈ బకెట్లో. అంటే అంతకుముందు కూడా నాది పాత పక్క పెట్టేసిన బకెట్లోనే వేసాను. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ రీపాటింగ్ చేసుకుంటాను, దాంట్లోనే కొత్త బకెట్లో పెడతాను. 1 ఇయర్ నుంచి ఎండలోనే ఉంటుందండి ఈ మొక్క అనేది, నా గులాబీ మొక్క. ఒక 5-6 సార్లు పైగా నేను ప్రూనింగ్ అనేది చేశాను మొక్కకి. ప్రూనింగ్ చేసే కొద్దీ గులాబీ మొక్కకి వెంటనే ఎగురులు వస్తాయి, వెంటనే పూలు అనేది వస్తాయి. ప్రూనింగే ఇంపార్టెంట్ అండి. కుండీలో ఉన్న మొక్క నాది సరిగా పెరగటం లేదు, అంటే నేల మీద వేసిన మొక్కలాగా ఉండటం లేదు అనుకుంటారు కదా. మన కుండీలో వేసిన వాటికి ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇవ్వాలండి, వాటర్ అనేది మర్చిపోకుండా ఇవ్వాలి. నేల మీద ఉన్న వాటికైతే తేమ అనేది అటు ఇటు కింద భూమిలో ఉన్నది సరిపోతుంది. ఫర్టిలైజర్స్ అని మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వకపోయినా అవి వాటికి అరేంజ్ అవుతాయి, సరిపోతాయి. నెలకు ఒకసారి అలా ఇచ్చుకుంటే సరిపోతుంది. కుండీలో వాటికి బయట నుంచి ఎక్కడ రావు కదండి, మనం ఇచ్చుకుంటూ ఉండాలి. 10 డేస్కి ఒకసారి అయినా 15 డేస్కి ఒకసారి అయినా ఇస్తూ ఉండాలి. వాటర్ అనేది కంపల్సరీ 2-3 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండాలి. ఇక రిపోర్టింగ్ విషయానికి వస్తే, చుట్టూ ఇదంతా నేను బకెట్దంతా విరిగిపోయింది, చిన్నగా తీసేసాను. వేర్లు అనేది కదలకుండా మనకు ఇప్పుడు ఆ కనపడుతున్న మట్టి ముద్ద అనేది ఊడిపోకుండా చిన్నగా దాంట్లోంచి తీసేసి దీంట్లోకి దిగబెట్టాలండి. అంటే ఊడిపోవద్దు, వేర్లను ఏం కదలొద్దు, మట్టి ముద్ద ఊడిపోవద్దు. ఈ బకెట్ సైజ్ చుట్టూ మట్టి అనేది చిన్నగా చేతితో తీసేసి బకెట్లోకి దించేయాలి. దించేటప్పుడు నాకు వీలు అవ్వలేదు వీడియో తీయడానికి. ఇలా దించేసి ఈ రోజు వరకు నీళ్ళలో పెట్టుకోండి. ఈవినింగ్ టైంలో వాటర్ ఇచ్చేసి నెక్స్ట్ డే మళ్ళీ రొటీన్గా మీరు పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకోండి. మొక్క ఏం చనిపోదండి. రీపాటింగ్ కరెక్ట్గా వస్తే మనకు వేర్లనే కదలకుండా ఉంటే కంపల్సరీగా మొక్క అనేది పెరుగుతుంది. నా 3 డేస్కి అయితే ఇలా ఉంది చూడండి. ఎటువంటి వాడిపోవటం ఎండిపోవటం అనేది ఏం లేదు. రెగ్యులర్గా ఉన్న మొగ్గలని మొత్తం అయితే పూలు అయితే వస్తున్నాయి, ఇగులు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. ఇదే మన వీడియో, తప్పకుండా ఫాలో అవ్వండి.